వెల్కమ్ బ్యాక్. పలు వార్తా పత్రికలను ప్రధాన అంశాలని ఓసారి పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికలో చూసుకుంటే స్పోర్ట్స్ కు సంబంధించి మను చరిత్ర. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పథకం, షూటింగ్ లో కాంస్యం సాధించిన బాకర్, ఒలింపిక్స్ లో పథకం గెలిచిన భారత తొలి మహిళా షూటర్ గా రికార్డు అన్న వార్తను చూడొచ్చు. ఇక జాతీయ విద్యా సంస్థల దశ తిరిగేనా, వైకాపా హయాంలో స్థలం మార్పుతో ఇక ఒక్క ఇటుక పడని గిరిజన విశ్వవిద్యాలయం, నిర్మాణాలు పూర్తి కాని కేంద్రీయ వర్సిటీ ఐఐపిఈ, ట్రిపుల్ ఐసోర్, ఎన్ఐడిలో విద్యార్థులకు ఇబ్బందులు, ఎన్ఐటిలో అధ్యాపకుల కొరత, కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తే సమస్యలకు పరిష్కారం అన్న వార్తను చూడొచ్చు. ఇక జగనన్న విద్యా కానుకకు సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు అన్న వార్తను కూడా చూస్తున్నాం. ఇక ప్రతిపక్ష హోదా కాదు, ఎమ్మెల్యే పదవికే జగన్ అనర్హుడు అన్న షర్మిల వ్యాఖ్యలను కూడా చూడొచ్చు. ఇక ఎగిరే ట్యాక్సీలతో కార్గో రవాణా విధి విధానాలు రూపొందిస్తున్న తమిళనాడు, చెన్నై, కోయంబత్తూరులో త్వరలో ప్రయోగాత్మక ప్రాజెక్ట్ అన్న వార్తను చూడొచ్చు. ఇక సివిల్ స్కాళ్లను చిదిమేసిన నిర్లక్ష్యం, ఢిల్లీ కోచింగ్ సెంటర్ లో 3 విద్యార్థుల దుర్మరణం, సెల్లార్లో గ్రంథాలయం చుట్టుముట్టిన వర్షపు నీరు, మృతుల్లో తెలంగాణ యువతి, నిర్వాహకుల అరెస్ట్, హత్య నేరం కింద కేసు, నవీన్ డాల్విన్, శ్రేయా యాదవ్, తాన్యా సోని ఈ 3 సివిల్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులు. ఇక మరోవైపు మరో వార్తాపత్రికల ప్రధాన అంశాలు చూద్దాం. ఇక సాక్షి దినపత్రికను తీసుకుంటే స్పోర్ట్స్ కు సంబంధించి మను మురిపించే ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత పథకాల బోని అన్న వార్తను చూడొచ్చు. ఇక ఆసలు జలసమాధి, ఢిల్లీలోని రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ తీవ్ర విషాదం అన్న వార్తను చూడొచ్చు. ఇక రేపు శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత, ప్రాజెక్టులోకి 3.79 లక్షల క్యూసెక్ల ప్రవాహం, 873.4 అడుగుల్లో 156.39 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్తో 18,000 క్యూసెక్లు విడుదల, కల్వకుర్తి ఎత్తిపోతులకు 1,600 క్యూసెక్ల తరలింపు, నేడు శ్రీశైలంలోకి మరింత వరద అన్న వార్తను చూస్తున్నాం. ఇక మరింత పెరిగిన గోదావరి, ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 15.90 లక్షల క్యూసెక్లు సముద్రంలోకి, కొనసాగుతున్న 2వ ప్రమాద హెచ్చరిక, భద్రాచలం వద్ద ప్రమాదకరంగా ప్రవాహం, పోలవరం ప్రాజెక్టు 48 గేట్ల నుంచి 13.35 లక్షల క్యూసెక్లు దిగువకు విడుదల, ఎగువన వర్షాలు తెరపి ఇవ్వడంతో క్రమంగా తగ్గుముఖం అన్న వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, పచ్చ మీడియా డైరెక్షన్, పోలీసుల ఓవర్ యాక్షన్, మదనపల్లి అగ్ని ప్రమాదం ఘటనలో ఏకపక్షంగా విచారణ అన్న వార్తను చూడొచ్చు. ఇక టీడీపీ ఎంపీతో చంద్రబాబు భేటీ, ముగిసిన 2 రోజుల ఢిల్లీ పర్యటన అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక టైగర్, పెద్ద పుల్లకు పుట్టినిల్లు భారతదేశం, ప్రపంచంలోని పుల్లలో 70% మన దేశంలోని అన్న వార్తను చూడొచ్చు. ఇక ఉపాధికి హాని, నిరుపేదల పొట్టగొడుతూ పనులపై రాజకీయ గురపం, టీడీపీ నేతల ఒత్తిళ్లతో రాష్ట్రంలో ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక బ్రెజిల్ డ్రగ్స్ కంటైనర్ కేసు ఏమైంది, దీన్ని దిగుమతి చేసుకున్న సంధ్య ఆక్వా మెరైన్ కంపెనీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు బంధువులదే, 25,000 కోట్లు అంటే చిన్న విషయం కాదు, రాష్ట్ర సర్కార్ విచారణ జరిపించాలి, ఉత్తరాంధ్ర ఎంపీలు పార్లమెంట్ లో ప్రశ్నించాలి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ అన్న వార్తను చూడొచ్చు. ఇక మరో వార్తాపత్రికలోని ప్రధాన అంశాలు చూద్దాం. ఇక స్పోర్ట్స్ కి సంబంధించి మను పథకం సాధించిన దాన్ని కూడా ప్రచురించారు. ఇక ఆశించిన ఫలితాలు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో మోడీ ఎందుకు రాలేదు, కారణాలు ఏమిటో సమీక్షించాలి, పునరావృతం కాకుండా కార్యాచరణ, బీజేపీ సీఎంల సమావేశంలో నిర్ణయం, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళండి, కొత్తవి ప్రారంభించి పర్యవేక్షించాలి, సీఎంలకు ప్రధాని మోడీ పిలుపు అన్న వార్తను చూస్తున్నాం. ఇక ఢిల్లీలో కోచింగ్ సెంటర్ లో జరిగిన ఘటన గురించి కూడా వార్త ఇక్కడ ఉంది. ఇక మరోవైపు కరువు తీరేలా వార్త, శ్రీశైలం తుంగభద్రకు కొనసాగుతున్న జలాలు, నేడు శ్రీశైలం 6 గేట్లను ఎత్తనున్న మంత్రి నిర్మల అన్న వార్తను చూడొచ్చు. ఇక జగన్ ఇంత పిరికితనమా, సిగ్గు, ప్రజాస్వామ్య హేళన, దివాలా కోరుతనం, ప్రజలను మోసం చేయడం మీకే చెల్లు, ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ మీడియా, అసెంబ్లీ కాదు, ప్రతిపక్ష హోదాకే కాదు, ఎమ్మెల్యేకి అర్హులు కారు, అసెంబ్లీకి వెళ్ళని మీరు తక్షణమే రాజీనామా చేయాలి అని షర్మిల డిమాండ్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక మరోవైపు ఎడారి జీవితం, ఏజెంట్ల మోసాలు, నకిలీ వీసాలు, ప్రాణాలు దక్కితే చాలని ఆశ, పాస్పోర్ట్ లాక్కుంటారు, జీతాలు ఇవ్వరు, చెప్పే పని ఒకటి, చేయించేది మరొకటి, యజమాని దయాదాక్షిణ్యాలపైనే జీవితం, ఎడారి వీధుల్లో గొంతు తడవడము కష్టమే, ఇక సక్రమమైన విధానంలో వెళ్లడమే మేలు, నకిలీ ఏజెంట్ల మోసాలకు బలి కావద్దు అన్న వార్తను చూస్తున్నా. ఇక న్యాయం కావాలి, రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కుతున్న వైసీపీ భూ బాధితులు, సరైన విచారణ జరిగితే కోకొల్లలుగా అక్రమాలు, న్యాయం చెయ్యాలంటూ మదనపల్లె సహా అన్ని ప్రాంతాల నుంచి చీమల దండుల జనం బయటికి, భూ అక్రమాలపై సీరియస్ గా విచారిస్తారా, చర్యల దాకా పోకుండా మధ్యలోనే ఆపేస్తారా, ప్రభుత్వ స్పందనపైనే బాధితుల ఆశలు, నేడు రెవెన్యూ శాఖపై చంద్రబాబు కీలక సమీక్ష అన్న వార్తను చూస్తున్నాం. ఇక క్రిటికల్ రివర్ పై విచారణ, ఆస్తుల రిజిస్ట్రేషన్ సాఫ్ట్వేర్ పై ప్రజల వ్యతిరేకత, సర్కార్ దృష్టి,
ఎన్ఐసిని తప్పించడం వెనుక కుట్ర జరిగి ఉంటుందనే అనుమానాలు, వేలిముద్రలు, ఆస్తుల వివరాలు, భద్రతపైన పలు సందేహాలు. అప్పటి ఐటీ సలహాదారు శేషిరెడ్డిదే క్రిటికల్ రివర్ సాఫ్ట్వేర్ కంపెనీ అన్న వార్త ఇది. మరోవైపు కబ్జాదారులపై కొరడా, వైసీపీ భూ దోపిడీపై హైకోర్టు జడ్జి నేతృత్వాన విచారణ అన్న వార్తను చూస్తున్నాం. ఇక క్యాన్సర్ ను జయించి శిశువుకు జన్మనిచ్చి గర్భసంచి తొలగింపునకు వచ్చిన యువతికి వైద్యుల భరోసా, పిండాలను ఫ్రీజ్ చేసి హిస్టరెక్టమీ చేయకుండానే చికిత్స, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం అన్న వార్తను చూస్తున్నాం. ఇక సుభాష్ రామయ్య ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటి విధులు, ఈపీడీసీఎల్ లైన్ మన్ ను అభినందించిన గొట్టిపాటి, తోటి ఉద్యోగులకు స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసలు అన్న వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్తాపత్రికల ప్రధాన అంశాలను చూద్దాం. తెలంగాణకు ఎన్టీపీసీ పవర్ అక్కర్లేదా? కిషన్ రెడ్డి. తెలంగాణకు ఎన్టీపీసీ పవర్ అవసరం లేదా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి 4 సార్లు లేఖ రాసినా స్పందించలేదని చెప్పారు. ఇక 31న కొత్త గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం. రాష్ట్ర కొత్త గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ నెల 31న ప్రమాణం చేయనున్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రస్తుతం ఇన్ఛార్జ్ గవర్నర్ గా ఉన్న సిపి రాధాకృష్ణ సోమవారం రిలీవ్ కానున్నారన్న వార్తను చూడొచ్చు. ఇక హైదరాబాద్ లో 3 మర్డర్లు, బేగం బజార్ లో ఎలక్ట్రీషియన్ హత్య, ఎస్ఆర్ నగర్ లో తాగిన మత్తులో రూమ్ మేట్ చంపిన సహచరుడు, మైలార్ దేవపల్లిలో తండ్రిని హత్య చేసిన కొడుకు అన్న వార్తను చూడొచ్చు. ఇక ఐఏఎస్ కోచింగ్ సెంటర్ లోకి వరద, తెలంగాణ అమ్మాయి మృతి అన్న వార్తను కూడా చూస్తున్నాం. ఇక ఆసరా కంటే తక్కువ పింఛన్లు ఒక్కొక్కటి 750 నుంచి 1000 రూపాయలే. 26 ఏళ్లుగా సింగరేణి కార్మికులకు పెరగని పెన్షన్లు, కేంద్రాన్ని నిలదీస్తున్న కార్మికులు అన్న వార్తను చూస్తున్నాం. ఇక కేటీఆర్ కాళేశ్వరం టూర్ పబ్లిసిటీ స్టంట్, చేసిన తప్పులకు క్షమించాలని పూజలు చేయడానికి వచ్చినట్టుంది అని వివేక్ వెంకటస్వామి చేసిన వ్యాఖ్యలు ఇవి. మరోవైపు జనం చిత్తుగా ఓడగొట్టిన కేసీఆర్ కు బుద్ధి రాలేదు, స్థానిక ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కు గుణపాఠం తప్పదు అన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తున్నాం. ఇక బీఆర్ఎస్ హయాంలో సంక్షేమం పక్కదారి, 70,000 కోట్లు మళ్లింపు, ఎస్సీ ఎస్టీ బీసీలకు భారీ మోసం అన్న వార్తను చూడొచ్చు. ఇక చివరిగా దిశ వార్తాపత్రికలను ప్రధాన అంశాలను చూద్దాం. బోనం ఎత్తిన భాగ్యనగరం లాల్ దర్వాజా, భాగ్యలక్ష్మి ఆలయాలకు భక్తుల తాకిడి, పట్టు వస్త్రాలు సమర్పించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డి, అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్, అంబర్పేటలో బోనం సమర్పించిన కిషన్ రెడ్డి అన్న వార్తను చూడొచ్చు. ఇక బోగస్ తనిఖీలు, మెడికల్ షాపులు, హాస్పిటల్ టార్గెట్, తనిఖీలు చేయాలంటూ విజిటింగ్లు, రికార్డులు, స్టాక్ చూడాలంటూ ఒత్తిడి, పలు జిల్లాల్లో సాగుతున్న ట్రెండ్, రాష్ట్రంలో కొనసాగుతున్న కొత్త దందా, ఫోకస్ పెట్టని డ్రగ్ డిపార్ట్మెంట్ అన్న వార్తను చూస్తున్నాం. ఇక ఆఫీస్ బేరర్ లెటర్లు నడవై తేల్చేసిన వైద్య ఆరోగ్య శాఖ, టీజీఓ, టీఎన్జీఓ, ఐఎన్టీయూసీ సిఫార్సులు రద్దు, 3 రోజుల ఉద్యోగంలో చేరాలని సర్కార్ ఆదేశం. ఇక అక్బరుద్దీన్ దమ్ముంటే కొడంగల్లో పోటీ చేయి, డిపాజిట్ కూడా రాకుండా చేస్తాం. ఎంఐఎం నేతలు గోడ మీద పిల్లులు, ఎవరు అధికారంలోకి వస్తే వారి పక్కకు, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఇక సేత్వార్ కన్నా పట్టాల్లోనే భూమి ఎక్కువ, ఆర్ఎస్ఆర్ పాస్ పుస్తకాల భూ విస్తరణ తేడాలన్న వార్తను చూడొచ్చు. ఇక పీకే కొత్త రాజకీయ పార్టీ, అక్టోబర్ 2న పొలిటికల్ పార్టీగా మారనున్న జన్ సురాజ్ సంస్థ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ లో ప్రకటించిన ప్రశాంత్ కిషోర్, 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ అన్న వార్తను చూస్తున్నాం. ఇక 1000 కోట్ల స్కామ్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక మరోవైపు టీటీడీపీ చీఫ్ గా అరవింద్ అన్న వార్తను చూస్తున్నాం. ఇక కుట్ర చేస్తే బ్యారేజ్ కుంగుతున్నా అన్న వ్యాఖ్యను కూడా చూడొచ్చు, కోమారెడ్డి చేసిన వ్యాఖ్యల్ని. ఇక మరోవైపు నేడు అసెంబ్లీలో శాఖల పద్దుపై చర్చ అన్న వార్తను కూడా చూస్తున్నాం. రైట్, ఇవి పలు వార్తాపత్రికలోని ప్రధాన అంశాలు. కీప్ వాచింగ్ 6 టీవీ, సామాన్యుడి ఆరోపణ.